గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. తిరుపతి ఉప ఎన్నిక సంబంధించిన ప్రచారం ముగిసింది. ఇప్పుడు ప్రలోభాల పర్వం మొదలైంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదని సీఎం చెప్తుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం అగ్రనాయకత్వం మాత్రం భారీ స్థాయిలో అక్కడ మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని దింపి ఖర్చు కూడా వారినెత్తినే వేసినట్టుగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం. అలాగని ప్రతిపక్ష తెలుగుదేశం కూడా తక్కువ తినలేదు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇంకా మొత్తం పరివారం అంతా కూడా అక్కడే తిష్టవేసింది. ఒక పక్క బీజేపీ, జనసేన అయితే ఒక నెల రోజుల నుంచి ఏకంగా అక్కడ చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. ఇంతకీ సీఎం చెప్పినట్టు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వైఎస్ఆర్సీపీ అక్కడ గెలవబోతోందా? కానీ చిట్ట చివరి నిమిషంలో మారిన ఈక్వేషన్ల దృష్ట్యా కొంతమంది ముఖ్య నాయకులు ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకు ఈ రూపాయి బాధ్యత అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అద్దేపల్లి శ్రీధర్, వైసీపీ నాయకులు. నమస్తే అండి. అలాగే డాక్టర్ సందీప్ పంచకర్ల, జనసేన అధికార ప్రతినిధి, ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే కేపీ రావు, రాజకీయ విశ్లేషకులు విజయవాడ నుంచి. ముందుగా రావు గారు చెప్పండి, సీఎం ఏమో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు, ఆ అవసరం వైఎస్ఆర్సీపీకి రాదు అన్నారు. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని చూస్తే పార్టీ అగ్రనాయకత్వంలోని కీలక నాయకుడు ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశాడు. వార్డుల వారీగా, అలాగే నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎలాంటి పంపకాలు చేయాలనే దానికి సంబంధించి నిర్దిష్టమైన సూచనలు అందజేశారు అని సమాచారం అందుతుంది. ఓ పక్క తెలుగుదేశం కూడా డబ్బుల పంపిణీలో ఎక్కడా తక్కువ తినలేదు, అదే స్థాయిలో ఉధృతంగా, అంటే ఒక నంద్యాల ఉప ఎన్నికప్పుడు ఏ స్థాయిలో తెలుగుదేశం ఖర్చు పెట్టిందో అదే స్థాయిలో ఇప్పుడు కూడా ఖర్చు పెడుతున్నట్టుగా సమాచారం. మరి డబ్బులు లేవని బేదార్పులు అరుస్తున్న పార్టీలు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాయంటారు? ఆల్ ఆఫ్ యూ. డబ్బులు అనేటప్పుడేసరికి నాకున్న ఒక అనుభవం మీ దృష్టికి తీసుకొస్తాను. డబ్బులు ఇవ్వకపోతే ఇవాళ ఓటేసే పరిస్థితి ఉందా లేదని. ప్రప్రదంగా నాకు ఊహ తెలిసిన తర్వాత 1978లో కేఎల్ రావు ఎంపీగా నుంచినప్పుడు విజయవాడ, చెన్నుపాటి విద్య గారు నుంచినప్పుడు మేము కేఎల్ రావు గారి తరఫున ప్రచారం చేస్తూ డబ్బులు ఇద్దామని ఆలోచనతో ప్రయత్నం చేస్తే అప్పుడు ₹2 ఇచ్చేవారు ఓటుకి. భార్య, భర్త, కుటుంబం మొత్తం అవతల పార్టీ దగ్గర తీసుకున్నామండి, మీరు ఇవ్వద్దు, నీతి కట్టుబడి ఆ పార్టీకి వేస్తాము, నిశ్చయం చూస్తామని చెప్పేవారు. ఆ తర్వాత ఇద్దరు పార్టీల దగ్గర తీసుకుని భార్యకి ఒకళ్ళు, భర్తకు ఒకళ్ళు అని చెప్పి సమాన న్యాయం చేయటం మొదలుపెట్టారు. రీసెంట్గా 4 పార్టీల దగ్గర తీసుకుని 4కి వేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకునే పరిస్థితి ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే మనకి ఇచ్చేది ఈ డబ్బులే కదా, వీళ్ళ తర్వాత ఎటకు దొరకరు, మనకి ఏమి చేయరు, ఈ డబ్బులన్నా తీసుకుందాం, సచ్చినోడి పెళ్లికి వచ్చిందో చాలనేటువంటి పద్ధతిలో ప్రజలు కూడా మారిపోయారు. మారిపోయినప్పుడు వాళ్ళకి డబ్బులు లేకుండా ఓటేస్తారనేది నేను అనుకోను. ఒకటి భయమన్నా ఉండాలి, 2 భక్తి అన్నా ఉండాలి, లేకపోతే మూడోది వ్యక్తిగత లబ్ధి అయినా ఉండాలి. ఈ 3 లేకుండా ఓట్లు వేసేస్తారు అనుకునేది గెలవచ్చు. వైఎస్ఆర్ పార్టీ వారు చేసిన సంక్షేమ పథకాలకి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న 2 సంవత్సరాలనే యాంటీ ఇన్కంబెన్సీ అంత పెద్దగా పెరగకపోవచ్చు. కొన్ని కమ్యూనిటీస్ అంటే విద్యార్థుల రియంబర్స్మెంట్ కానివ్వండి, మందు రేట్లు పెరగడం కానీ, కొన్ని కార్నర్స్లో కొంత నెగిటివ్ వచ్చినంత మాత్రాన ఆ నెగిటివ్తోనే తెలుగుదేశం పార్టీ గెలిచిపోతే వైఎస్ఆర్ గెలవదనే దానికి నేను ఒప్పుకోను. గ్యారంటీగా వైఎస్ఆర్ పార్టీకి ఎడ్జ్ ఉంది, అక్కడ గెలవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ అనుకున్నటువంటి మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నారో పెద్దలు, వాళ్ళు ఎవరికి కూడా డిపాజిట్లు రావు. ఎందుకంటే పోయినసారి 100 కన్నా అందరికీ తక్కువ ఓట్లు వచ్చినాయి. క్యాస్ట్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసుకున్నా, లేకపోతే ఇంకొక నాయకుడిని చూపించి సినిమా స్టార్ గ్లామర్తో గెలుద్దామని, లేకపోతే ఓట్లు వేయించుకుందామని జాతీయ పార్టీలు ఆశపడ్డా, ఆయన నుంచి ఉంటే ఓట్లు వేస్తారో కానీ ఆయనకి కాకుండా అక్కడ ఓట్లు వేయలేదు. పోయినసారి చదలవాడ కృష్ణమూర్తి గారు నుంచినప్పుడు కానివ్వండి, అప్పుడు 17,000, 16,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి కానీ, జనసేనకు కానీ. ఇవాళ అదే ఒక తిరుపతి కాన్స్టిట్యూన్సీలో 60-70 మంది ఉన్నారు ఆ సామాజిక వర్గం వాళ్ళు. అక్కడే అన్ని ఓట్లు ఒక రానప్పుడు పార్లమెంట్ నియోజకవర్గం అయితే ఎన్ని ఓట్లు వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేయలేము. ఎట్టి పరిస్థితులను ఫైట్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ మధ్యన ఉంటుంది. కాకపోతే పోయినసారి 7 లక్షలు వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీకి, టీడీపీకి 5 లక్షలు వచ్చినాయి. వీళ్ళందరికీ 16,000, 17,000, చింతామోహన్ గారికి 20,000 వచ్చినాయి, 123,000 వచ్చినాయి. ఈ కంటెంట్స్లో మరి నక్కకి నాగలో కనుకున్నంత దూరం ఉంది, తేడా ఉంది మిగతా పార్టీలకును, వైఎస్ఆర్ పార్టీకి, టీడీపీ పార్టీకి. కంటెస్ట్ టీడీపీ, వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ, బై ఎలక్షన్స్ ఎప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటాయి, అది చరిత్రే చెప్పింది. నంద్యాల టీడీపీ కావచ్చు, తిరుపతి వైఎస్ఆర్సీపీ కావచ్చు. ఈ కంపారిజన్లో రూపాయి ఖర్చు పెట్టకుండా గెలవటం అనేది ముఖ్యమంత్రి గారు తన మీద ఉన్న నమ్మకంతో ప్రజలు వేస్తారు తన సంక్షేమ పథకాలతో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇదంతా కోటా శ్రీనివాసరావు టైప్లో నాకేంటి అనే స్టేజీలో ప్రజలు మారిపోయారు. మనం
నేనైతే నమ్మలేను ఈ ప్రజల్ని. ఎందుకంటే ఓటుకి నోటుకి బుడ్డికి సారాకి అలవాటు పడిపోయి ఇవాళ ఏమీ ఇవ్వకుండా ఓట్లు వేస్తారంటే, నిన్నగా మొన్న నేను ఎగ్జాంపుల్ చెప్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉపాధ్యాయులు ఈ సొసైటీకి పాఠాలు చెప్పినట్టు ఉపాధ్యాయులే 3,000 4,000 ఎమ్మెల్సీ ఓటుకు తీసుకుంటే ఎంతకన్నా సిగ్గుపడాల్సిన పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు సామాన్య ప్రజానికి డబ్బు లేకుండా ఓటేస్తారనేది కులం లేదు, కులం కూడి పెట్టదు, మతం మర్యాద అవుతుంది. డబ్బు ఆవిడిస్తే అదే కులం, డబ్బు ఉన్న కులం, నీతి ఉన్న కులం, నీతి లేని కులం. ఆ పద్ధతిలో సొసైటీ నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఆయన నమ్మకంతో అనొచ్చాము కానీ డబ్బు లేకుండా ఎలక్షన్ జరగదండి. అది దయచేసి శ్రీధర్ గారు, ముఖ్యమంత్రి అయితే ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మరి చాలా కేటగిరీగా ఆయన చెప్తున్నారు. కానీ ఒక పక్క మీ పార్టీ అగ్రనాయకత్వం నుంచి కీలకమైన నాయకుడు అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లను అక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు కాన్స్టిట్యున్సీస్ వైజ్గా, 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వైజ్గా. మరి ముఖ్యమంత్రి సిద్ధాంతానికి ఆయన ఆదర్శానికి విరుద్ధంగా ఎందుకు అలా వెళ్లాల్సి వస్తుందంటారు? వాలంటీర్ల రూపంలో ఇంటింటికి చేస్తున్న ప్రచారం వర్కౌట్ అవుతుందంటారు? అంటే జనరలీ మనం అంటే ఎంతవరకు మాట్లాడగలమంటే వాట్ ఈజ్ అఫీషియల్ వరకు మాట్లాడుకోవచ్చు, అక్కడ వరకు నేను ఆ సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్ హెస్ గాట్ సర్టెన్ లిమిట్స్ అండి. ఎమ్మెల్యేకి ఇంత లిమిట్ ఉన్నది, రాష్ట్రం బట్టి ఎంపీకి ఇంత లిమిట్ ఉన్నది, ఖర్చు పెట్టుకోవచ్చు. అంతవరకు ఎలాగ ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉన్నది, ఖర్చు పెడతారు. బట్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ క్యాండిడేట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ఆఫ్ ద 3 అంటే కంపారిటివ్లీ మిగతా వాళ్ళని వదిలేసిన చింతామోహన్తో కంపేర్ చేసినా, లేకపోతే పనబాక లక్ష్మితో కంపేర్ చేసినా, లేకపోతే రత్నప్రభుతో కంపేర్ చేసినా, అవర్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఈజ్ ద పూరెస్ట్ ఆఫ్ ఆల్ ద లాట్ టెక్నికలీ స్పీకింగ్. పార్టీ మీద నమ్మకంతో మేము అలాంటి క్యాండిడేట్ని ఇవ్వడం జరిగింది. రిచెస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే బీజేపీ క్యాండిడేట్ రత్నప్రభు గారు, 25 CR అబోవ్ ఆర్ అసెట్స్ అండ్ ఎవ్రీథింగ్. రెండోది ఏంటంటే డెఫినెట్లీ పార్టీ మీద బాధ్యత. ఇప్పుడు మనం ఒక చదువుకున్న వ్యక్తిని ప్రమోట్ చేస్తున్నాము, సో అతనికి బాధ్యతగా మేము అందరూ కూడా గెలవాలని మేము కోరుకుంటాము. అండ్ నలుగురికి కనుక 7 కాన్స్టిట్యున్సీస్ మా ఎమ్మెల్యేలే ఉన్నారు, వాళ్ళ మీద 7 మినిస్టర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ సీనియర్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. డెఫినెట్లీ మంచి చెడు చూసుకోవాల్సిన వాళ్ళదే బాధ్యత కూడా చూసుకుంటున్నారు. అంత మాత్రాన నంద్యాల ఈజ్ ఏ ఎక్సెప్షన్ కేస్. అది ఆంధ్ర ఎలక్షన్స్లో, నంద్యాల బై ఎలక్షన్స్లో ఆ పాయింట్ ఆఫ్ టైంలో తెలుగుదేశం ఖర్చు పెట్టింది ఎక్సెప్షనల్ కేసు అది. బట్ ఆ విధంగా మాకు అవసరం లేదు, ఆ విధంగా పోటీ ఇవ్వట్లేదు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ. సో పోటీ బట్టి కూడా ఉంటుంది రాజకీయం, పోటీ బట్టి కూడా ఉంటుంది మిగతా మీరు అన్న విధంగా నెగిటివ్ షేడ్స్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ ఎలక్షనీరింగ్. బట్ అంత పోటీ ఉన్నదని నాకు అనుకోవట్లేదు, ప్రజలు కూడా అనుకోవట్లేదు. ఎస్, ఈ ఎలక్షన్ కోసం వారం రోజులు వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోతే ప్రజలేమీ మనను సంపాదించలేరండి. ఏ పార్టీ అయినా సరే. తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్యాన్వాసింగ్ చేస్తున్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దే ఆర్ ద ఇంపార్టెంట్ లీడర్స్ ఫర్ టీడీపీ. బట్ ఎన్ని రోజులు చేస్తున్నారు? కరెక్ట్గా 6 రోజులు 5 రోజులు చేస్తున్నారు. అండ్ ద వే దే ఆర్ స్పీకింగ్ అది కూడా ఇంపార్టెంట్. చైతన్యపరిచే విధంగా మాట్లాడగలిగిన నాయకత్వాలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. 1 ఎలక్షన్స్కో అప్పుడే వచ్చి కనపడి వెళ్ళిపోయే వాళ్ళు కూడా హర్షించరు. ప్రజలతో మమేకమై, ఎస్పెషలీ అపోజిషన్ పార్టీస్ ప్రజలతో మమేకమై ప్రజల కోరుకునే అంశాలని వాళ్ళు లేవనెత్తాలి అపోజిషన్ పార్టీ. ఆ విధంగా అక్కడ చిత్తూరు జిల్లాలో ఎవరు లేరు, నెల్లూరు జిల్లాలో ఎవరు లేరు. ఈ వరకు అయితే చెప్పండి, సీఎం అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఏంటంటే ₹1 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు, మన సంక్షేమమే మనం గెలిపిస్తుంది అని అన్నప్పుడు, మళ్ళీ ఇన్ కాంట్రాస్ట్ టు దట్ ఎందుకని ఇలా డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? అంటే ప్రచారానికి డిప్లాయ్ చేస్తే ఓకే, తప్పేం లేదు, ప్రచారానికి చేసుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ డబ్బులు ఖచ్చితంగా పంచాల్సిన అవసరం ఏర్పడిందనే ఒక భావన పార్టీలో ఎందుకు ఏర్పడింది? అంటే అలానేం లేదండి. జనరలీ ఇప్పుడు కొంతమంది ఏమంటారు, అసలు మేము ₹1 ఖర్చు పెట్టరు అంటారు. దట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. అందరికీ అన్ని విషయాలు తెలిసిన విషయాలే. అండ్ వాట్ ఈస్ ద లిమిట్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్, యాజ్ పర్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆ వరకు ఖర్చు పెడతారు. అండ్ దేర్ ఇస్ అ మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశారు. అండ్ ఫర్ దట్ మ్యాటర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యూజువలీ 2-3 స్పెషల్ అడ్వైజర్స్ కింద అపాయింట్ చేసుకున్నారు. సో ఇవన్నీ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ అకౌంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలి, అకౌంట్స్ సబ్మిట్ చేయాలి. దెన్ అక్కడ ఏమైనా క్రాస్ అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా డిస్కస్ చేయాలి. కన్సర్న్డ్ చార్టెడ్ అకౌంటెంట్ కానీ మా అకౌంట్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో దే నీడ్ టు కన్విన్స్ ద ఎలక్టరల్ ఆఫీసర్. మేమేదో బిల్స్ ఇచ్చేస్తే సరిపోవు, వీ నీడ్ టు కన్విన్స్ విత్ అవర్ ఆర్గ్యుమెంట్ సెయింగ్ దట్ ఇది ఖర్చు అన్నది. బట్ ఆ విధంగా మిగతా పార్టీలు ఉన్నాయా లేదా, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి సందీప్ పంచకర్ల గారి దగ్గర కదా, డాక్టర్ సందీప్ పంచకర్ల చెప్పండి. అంటే
నిన్నటి వరకు ఉన్న వాతావరణం వేరు, అంటే ప్రచారం ముగిసిపోయిన సందర్భంలో ఈ రోజున్న వాతావరణం వేరు. ప్రచారం ముగిసింది, ప్రలోభాలకు తెరలేచింది. తెలుగుదేశం కూడా భారీ స్థాయిలోనే డబ్బులు పంపకానికి నడుం బిగించింది. పార్టీ నేషనల్ ప్రెసిడెంటు, స్టేట్ ప్రెసిడెంటు, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ముగ్గురు అక్కడే ఉన్నారు. పార్టీ శ్రేణులన్నీ కూడా అక్కడికే తిరుపతికే బయలుదేరి వెళ్ళినాయి. చతురంగ బలాలతో బయలుదేరినట్టు చంద్రబాబు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. టు వాట్ ఎక్స్టెంట్ వీళ్ళు చేసే ఆ డబ్బుల వ్యవహారం ఏ మేరకు పనిచేస్తుందని మీరు భావిస్తున్నారు? అంటే జనసేన బీజేపీ కంబైన్ అభ్యర్థి ఇన్ఫ్యాక్ట్ డిక్లేర్ చేసింది అత్యంత అధిక మొత్తం. సో ఆమె అత్యంత ధనికురాలైన అభ్యర్థి అక్కడ. శ్రీధర్ గారు చెప్పినట్టు డాక్టర్ గురుమూర్తి ప్రొఫెషనల్గా ఆయనకి ఒక ఫిజియోథెరపిస్ట్గా ఆయనకున్న పేరు తప్పించి పెద్దగా చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు లేవని. మరి ఇప్పుడు ధనిక వర్గానికి చెందిన బీజేపీ జనసేన కంబైన్ అభ్యర్థికి, అలాగే తెలుగుదేశం డిప్లాయ్ చేసిన పనబాక లక్ష్మి గారితో పోలిస్తే గురుమూర్తికి ఉన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కానీ ఆ డ్రాబ్యాక్స్ తోడు అవి పక్కన పెడితే ఉండే బలాలు కూడా ఉన్నాయి. అంటే ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టాప్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడ టెస్టేసి కూర్చుంది. ఈ క్రమంలో ప్రలోభాలు ఏ మేరకు పనిచేస్తాయి, ఎవరి మీద, ఏ అభ్యర్థి ఏ మేరకు ప్రలోభాలు పెట్టే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? డాక్టర్ సందీప్. నమస్కారం వాసుదేవ్ గారు, మిగతా మన ప్యానల్ సభ్యులందరికీ, అదేవిధంగా మన ఈ రోజు ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టు ఒక మాట ఏంటంటే, అధికారికంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థికి కానీ, అదేవిధంగా ఇతరులందరికీ కూడా అధికారికంగా మన ఈ నామినేషన్, మన ఏదంటే ప్రచారం అధికారంగా ముగిసింది. కానీ నాకు తెలిసి మన అధికార పార్టీకి అనధికారికంగా ప్రచారం ఇప్పుడు మొదలవబోతుందండి. ఎందుకంటే ఇది నేను కొత్తగా చెప్తుంది కాదు. గడిచిన పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు, అదేవిధంగా మన కార్పొరేషన్ ఎన్నికలు, వీటి 3 ఎన్నికలు కూడా సరళి మేము చూసి, ఎందుకంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉన్నా ఇక్కడ వైజాగ్ భీమిలి నియోజకవర్గంలో. ఇక్కడ మేము సరళిని చూసాం, వాళ్ళు ఎలా ప్రలోభ పెట్టారో చూసాం. మన పీసీఆర్ కూడా నేను కొన్ని వీడియోస్ పంపించానండి. ఎందుకంటే వాలంటీర్లు ఎక్కడైతే జనసేన పార్టీ బలంగా గెలుస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న సర్వే వాళ్ళ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న వాలంటీర్లని తీసుకొచ్చి క్లియర్ గా మనకు ఆ ప్రాంత వాలంటీర్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ కండువాలు కప్పించి వాళ్ళ చేతిలో పాంప్లెట్లు పెట్టి ప్రతి ఇంటికి, మత్స్యకార గ్రామాల్లో ముఖ్యంగా ఆ ఇళ్లకెళ్ళి పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి చోట కూడా వాళ్ళకి ఒకటే చెప్తున్నారు ఏంటంటే, అధికార పార్టీ ఇప్పుడు వైసీపీ ఉంది కాబట్టి మీరు గనక అధికార పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయకపోతే రేపు పొద్దున మీకు వచ్చేవన్నీ ఆగిపోతాయి, మన గ్రామం మొత్తం అభివృద్ధి చెందదని చెప్పి అంటారండి. ఇప్పుడు ప్రజలు ఉన్న సైకాలజీ ఎలా ఉందంటే, 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి ఓటేయమని చెప్పే మాట. ఎందుకంటే అన్ని పార్టీ మనకి ఆల్మోస్ట్ ఉన్న ప్రధాన పార్టీలు అన్ని ఇస్తున్నాయండి. ప్రతి ఏదో అక్కడెక్కడ జనసేన పార్టీ మాలాంటి నిజాయితీ గారి పార్టీలు తప్ప ఇతర పార్టీలన్నీ పంచుతా ముందుకెళ్తున్నాయి. సో మీకు అక్కడ ఏమవుతుందంటే, 5 ఏళ్లకు ఒకసారి వచ్చి చేతిలో డబ్బులు పెట్టేవాడు కంటే నెల వాళ్ళ పెన్షన్ అని కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన పట్టాలని కానీ అవి తీసుకెళ్లి చేతిలో పెట్టే వాళ్ళ మాట ఎక్కువ నమ్ముతున్నారండి. అంటే రేపు పొద్దున మళ్ళీ రేపు వచ్చే నెల మళ్ళీ అతని మొహం చూడాలి మనం. సో ఇతను చెప్పేది నిజమేమో అని చెప్పే విధంగా ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్రలోభాలు చాలా క్లియర్ గా పాస్ అవుతున్నాయండి. ఎందుకంటే వీటి మీద మేము తీసుకెళ్ళి వైజాగ్ కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు వచ్చి చర్యలు శూన్యం. మేము విత్ ప్రూఫ్స్. తిరుపతిలో వాతావరణం ఎలా అనిపిస్తుంది మీకు డాక్టర్ సందీప్? తిరుపతి బైపోల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తిరుపతిలో వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రచారానికి తెరపడింది, ప్రలోభాలకు తెరలేచింది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి వరకు రూపాయి మాట మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ఈరోజు హఠాత్తుగా డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు కానీ, మీరు బీజేపీ కంబైన్ కానీ, లేకపోతే టీడీపీ అభ్యర్థి కానీ ఏమన్నా అనూహ్యంగా తెర మీదకి కొత్త కోణాలు ఏమన్నా తీసుకొచ్చారా? మీకు ఎందుకంటే ఎలక్షన్ ఎప్పుడైతే మనకి ఈ ఎన్నికల నగార మోగుతున్న సమయంలో బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ వాళ్ళు చాలా తక్కువ అంచనా వేశారండి. ఎందుకంటే వీళ్ళు డబ్బులు పంచరు, వీళ్ళు బలంగా నిలబడతారా, అసలు 2 పార్టీలకి సఖ్యత ఉంటుందా, ప్రచారానికి వస్తారా, ఈ అనుమానాలతో వాళ్ళు ఏం చేశారంటే, మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఒక చక్కటి ప్రణాళికతో మన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే రత్నప్రభ గారు లాంటి క్యాండిడేట్ ని ముందు పెట్టి, మీరు నాడు మనకి క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నారండి. మరి నిజంగా గనక డబ్బు లేని క్యాండిడేట్ నే, నిజాయితీగా క్యాండిడేట్ నే పెట్టాలంటే నిజంగా మనకి చనిపోయే స్వర్గస్థులైన మన ఎక్స్ఎంపీ గారి కుటుంబ సభ్యుల నుంచి, మన బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యుల నుంచి పెట్టాలి కదండి. వీళ్ళ జగన్ గారి పాద సేవ చేసి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? ఆయన నామినేషన్ వేసినాక ఒక మనకి ఇంట్రడక్షన్. సందీప్ గారు, let us maintain decorum while speaking about the individuals, those who are contesting in the elections. ఆయన ప్రొఫెషనల్గా ఫిజియోథెరపిస్ట్ అండి, కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఇలాంటి మాటలు అంటే మన నాగరికతకి కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలు. రాజకీయంగా మనం ఎన్నైనా మాట్లాడుకుందామండి.
కరెక్ట్ అండి, ఆయన ఇట్ ఈస్ హిస్ కరెక్ట్ అండి. ప్రొఫెషన్ అండి, ఎందుకు ఈస్ చెప్తున్నామంటే- ఫిజియోథెరపిస్ట్, లెట్ us రెస్పెక్ట్ హిస్ ప్రొఫెషన్. కరెక్టే సార్, సందీప్ గారు అదే కరెక్ట్ సార్. నేను చెప్తాను సార్. ఈ ఎవరైతే మనకి వ్యక్తి, ఇది ఎందుకు మేము మాట్లాడుతున్నాం అంటే, మీకు ఒక ఎన్నికల ప్రచారం అన్నప్పుడు మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద మన అభ్యర్థిని చూపించాలండి, ఆ అభ్యర్థిని పెట్టాలి, అభ్యర్థి ఏం చేశాడు ప్రజలకు ఎవరికైనా మాట్లాడాలి. మీకు నిజంగా కనుక ఇది తీసుకొచ్చి వాళ్ళకి చేసి ఒక హాస్పిటల్కి ఆయన చైర్మన్ గా పెట్టట్లేదు సార్. ప్రజలకి 7 నియోజకవర్గాల ప్రజలకి తిరుపతి అనే ఒక ప్రాంతానికి మన అధికార ప్రతినిధిగా ఢిల్లీలో మన వాయిస్ వినిపించే వ్యక్తిగా పెడుతున్నారండి. మరి ఆయన్ని ముందు ప్రొజెక్ట్ చేయకుండా ఆయన్ని తీసుకెళ్లి ఒక మూల కూర్చోబెట్టి, మీకు ఆయన్ని పరిచయ వేదిక మీద తీసుకెళ్లి ఒక మూల కూర్చోబెట్టి మధ్యలో మంత్రులందరూ కూర్చుని మాకు అక్కడ అలాంటి ఆయన అంటే ఆయనకు ప్రొఫెషన్ కి విలువిస్తాం మాకు ఎక్కడ కనపడలేదండి. వైసీపీ మీటింగ్ లో కానీ ఎక్కడైనా కూడా ఆయన పక్కన కూర్చోబెడతాం, ముందు మినిస్టర్లు మాట్లాడతాం, వాళ్ళు ముందుకు రావడం. మరి రేపు పొద్దున మరి అసలు మనకి పార్లమెంట్ లో కూడా వీళ్ళు మాట్లాడతారండి ఆయన కాకుండా. మాకు ఒక అభ్యర్థిగా మాకు ఎక్కడ కూడా క్లారిటీ సందీప్ గారు, ఒక్కొక్క పార్టీ ప్రచారానికి ఒక్కొక్క ఎత్తుగడతోటి వెళ్తుంది. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన ఉంటారు, లేకపోతే మీ కీలకమైన నాయకులు ఉంటారు, మంత్రులు ఉంటారు. తమ అభ్యర్థిని పరిచయం చేసే క్రమంలో సహజంగా కొంచెం అటు ఇటుగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఆయన రత్నప్రభ గారిని పరిచయం చేశారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో చేస్తారు. ఇప్పుడు టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ వాళ్ళ అభ్యర్థిని పనబాక లక్ష్మి, మరి ఆమె మాట్లాడింది ఎక్కడ కనపడలా, అంతా చంద్రబాబు మాట్లాడింది, లోకేష్ మాట్లాడిందే కనిపిస్తుంది. సో మనం ఆ తీరు కాదు మనం అనాల్సింది. ఓకే, హీ మే బీ న్యూ టు పాలిటిక్స్, ఆయన ఉన్నటి వరకు డాక్టరు, ఈరోజు కూడా డాక్టర్, రేపు పార్లమెంట్కి వెళ్ళినా ఆయన డాక్టరే, ఫిజియోథెరపిస్టే. అందులో అటెండ్ మనం మాట్లాడాల్సింది డబ్బు ప్రభావం ఏ మేరకు పనిచేస్తుంది. ఒకవేళ ఆయన అంతగా స్థితిమంతుడు కాని కారణంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఇంకా మనీ డిప్లాయ్మెంట్ అనేది చేసింది, మొత్తం కీలకమైన నాయకత్వాన్ని దింపింది అనేది ఒక వాదన. అదే సమయంలో టీడీపీ కూడా అలాగే వ్యవహరిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికప్పుడు టీడీపీ ఏ రకంగా వ్యవహరించిందో ఈ రోజు కూడా అలాగే వ్యవహరిస్తోంది. వీళ్ళిద్దరిని మరి బీజేపీ జనసేన కంబైన్ అంటే మీవన్నీ చాలా జాతీయ విధానాలు కదా బీజేపీవి. అంటే ఎవరికి ఈ సమయంలో అర్థం కాని కొన్ని కొత్త స్కీముల గురించి మీరు మాట్లాడే జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. స్టీల్ ప్లాంట్ ఊసెత్తరు, ప్రత్యేక హోదా ఊసెత్తరు, ఇవేమీ లేకుండా మీరు ప్రచారం చేసుకుంటూ వీళ్ళకి ధీటుగా మీరు ఎలా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకైతే ప్రలోభాలకు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు కదా అక్కడ. మీరు అన్నది ఏంటంటే మన తిరుపతి ఎలక్షన్ గురించి మాట్లాడుతాం అని చెప్పి అన్నప్పుడు, సో తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడతారు కానీ స్టీల్ ప్లాంట్ అనేది తీసుకొచ్చి మళ్ళీ స్పెసిఫిక్ గా తిరుపతిలో మెన్షన్ చేస్తారని ఖచ్చితంగా మెన్షన్ చేస్తారండి. ఆంధ్రప్రదేశ్ లోనే తిరుపతి, ఎక్కడ శ్రీలంకలో లేదు, ఆఫ్ఘనిస్తాన్ లేదు, తిరుపతి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. జనం అడుగుతారండి సందీప్ గారు, జనం ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు వేస్తున్నారా లేదా పక్కన పెట్టండి, జనం అయితే అడుగుతారు. ఎందుకంటే ప్రతి ఆంధ్రుడి గుండెల్లో స్టీల్ ప్లాంట్ అనేది ఉంది. అది వాళ్ళు మేము మోసపోయాము అనే ఒక భావన అయితే ఉంది. మీరు అనొచ్చు, టెక్నికల్గా బీజేపీ కూడా అనొచ్చు, స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది కదా, ప్రైవేట్ పరం అయితే ఏంటని. సో ఇప్పుడు మనం బేస్ మాట్లాడదాం. మేము సార్ మనకు నేను చెప్పిన జనసేన పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మొదటిగా వ్యతిరేకించి ఢిల్లీ వెళ్ళి అక్కడ మేము మాట్లాడి మన ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి చెప్పి వచ్చిన పార్టీ జనసేన పార్టీ సార్. సో స్టీల్ ప్లాంట్ విషయంలో మేము తీసుకున్న స్టాండ్, ముఖ్యంగా జనసేన తీసుకున్న స్టాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నాకు తెలిసి అది ఎక్కడో కూడా మరి ఈ జనసేన స్టాండ్ అనేది తిరుపతిలో దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడడం అనేది నేనైతే అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ప్రజలు అక్కడ తిరుపతిలో కావాల్సింది ప్రమాణాలు చేసేవాళ్ళు, గుడిమెట్ల దగ్గరికి వెళ్ళి సవాళ్ళు ఇసిరేవాళ్ళు కాదండి, తిరుపతి పవిత్రతను కాపాడేవాళ్ళు కావాలి. మాకు తెలిసి ఆ పవిత్రతని తప్పకుండా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తప్పకుండా కాపాడుతూనే మేము బలంగా నమ్ముతున్నాం సార్. ఆ పవిత్రతని కాపాడే వ్యక్తి ఎవరో అన్నప్పుడు రత్నప్రభ గారు ముందు స్థానంలో ఉంటారు కాబట్టి ప్రజలు తప్పకుండా నమ్ముతారని భావిస్తున్నాను. ఈ డబ్బు ప్రభావం అంటారా, మీకు వైజాగ్ లో ఒక ఎమ్మెల్యే ఉన్న చోటే మీకు చాలా విచ్చలవిడిగా డబ్బు ముందుకెళ్ళింది. ఎలక్షన్ టైంలో నుంచున్న వ్యక్తులను కూడా తీసుకెళ్లి లాక్కెళ్ళి చీరలో డబ్బులు పెట్టి తీసుకెళ్లి ఓట్లు వేయించుకున్న వ్యక్తులు వీళ్ళు. మరి అక్కడ 7 మినిస్టర్లు కూర్చున్నారే, మరి 7 మినిస్టర్ తప్పకుండా డబ్బు ప్రభావం అనేది ఉంటది. అదే విధంగా ఇప్పుడు చావో రేవో అన్నట్టు మనకి ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా ముందుకు ఒకటి వచ్చిందండి. ఎందుకంటే మనం నిన్న చూసాం, కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళ స్థలాలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి, మేము డబ్బులు మీ వల్ల మోసపోయి ఉంటున్నాయి. మరి ఆ డబ్బులను తీసుకుని ఏం చేశారో తెలియదు కానీ ప్రతి రూపాయి కూడా అక్కడ డిప్లాయ్ చేస్తారు. నాకు తెలిసి తప్పకుండా ఇది కనుక కేంద్ర బలగాల కనుసంధానాలు జరిగితేనే ఫెయిర్ అండ్ మనకి కరెక్ట్ ఎలక్షన్ జరుగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను సార్. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీరేమంటారంటే డబ్బు ప్రభావం కనిపిస్తుందా లేకపోతే సిద్ధాంత ప్రభావం కనిపిస్తుందా? ఎందుకంటే ప్రలోభాలకి తెర లేచింది, కరెక్ట్గా ఎల్లుండే ఎలక్షన్ కాబట్టి ప్రలోభాలకు తెర లేచింది. మీరేమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. వాసుదేవన్ గారు, ఆడియో సరిగ్గా రావట్లేదండి, ఒకసారి మనం చూడమనండి. రైట్. అయితే మీరు అడిగిన అంశం మీద ఈరోజు మనకి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఎన్నికల్లో మద్యం, డబ్బు యొక్క ప్రభావం ఒక స్థాయి మించిపోయి దారుణమైన పరిస్థితిలో ఉందన్నమాట
ప్రజలందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయం. దానికి ఆద్యులు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, వేరే వాళ్ళు అంతకు కూడా లేదు. ఈరోజు మనం 2017లో నంద్యాలలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఫలితాల తర్వాత వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీడియాతో మాట్లాడుతూ ఒకసారి బయట మనం చూస్తే వారు స్పష్టంగా చెప్పారు, ఇది ప్రజాస్వామ్యమా, ఇది ధనస్వామ్యం, మద్యాన్ని ధనాన్ని ఏరులై పారించారు, వారి జన్మభూమి కమిటీలతో మీరు గనక ఓట్లు అయిపోతే మీ యొక్క ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏది మీకు రానివ్వకుండా చేస్తాము అని వార్నింగ్ ఇచ్చి చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని కొట్టారు, మేము వెనక్కి అన్నారు, వెనక్కి వెళ్ళాం, మా టైం వస్తే మేము అంతకన్నా గట్టి కొడతాం అన్నారు. ఏదైతే వారు అన్నారో ఇప్పుడు ఎలా కొడుతున్నారు అని మీరు భావిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏ రకంగా కొడుతుందని మీరు అనుకుంటున్నారు? అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మన విషయం ఈ రోజు స్థానిక ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కానీ, అయితే మున్సిపల్ ఎన్నికల్లో కానీ మనం చూసాం, జడ్పీ పరిషత్ ఎన్నికలు కూడా చూసాం. ఈ రోజు అదే కోవలో అయితే వాలంటీర్ వ్యవస్థని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రోజు వాలంటీర్లు నియోజకవర్గానికి సుమారు 2,000 మంది ఉంటారు, అందరిని కలుపుకొని. సో సుమారు 14,000 15,000 మంది తిరుపతి పార్లమెంట్ లో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి విధులు నిర్వహించాలన్నారు, కానీ పార్టీ ప్రచారం చేయకూడదు అన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు రాసిన లేఖను కూడా తీసుకెళ్లి, పాంప్లెట్లు కూడా తీసుకెళ్లి, ఇదిగో మీ ఇంట్లో ఇంతమందికి పెన్షన్ వస్తుంది, ఇంతమందికి ఆసరా ఇచ్చాము, ఇంతమందికి పట్టాలు ఇచ్చాం, సో మా ద్వారా మీకు ఇన్ని లక్షల రూపాయలు మీకు అయ్యింది, సో మీరు వేయాల్సింది ఎవరికి, ఫ్యాన్ గుర్తు వేయాలి, వేయకపోతే ఇవన్నీ రేపు నుంచి ఆగిపోతాయి అన్న విషయాలు ప్రతి లబ్ధిదారు దగ్గర చెప్తున్నారు. ఇది టోటల్ గతంలో జన్మభూమి కమిటీలు అని చెప్పి పచ్చొక్కాల వేడంగా వేస్తే ఈ రోజు తొండ ముదిరి ఓసరవెల్లైన విధంగా ఈ రోజు ఈ వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నారు. ఇది దారుణమైన విషయం. అలాగే మళ్ళీ ప్రలోభాలు. గత కొన్ని రోజులుగా తిరుపతి పార్లమెంట్ లో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడ పోలీస్ శాఖ ఎవరిని ఏ ఒక్క వెహికల్ ని సీజ్ చేసింది లేదు, ఎక్కడ పట్టుకుంది లేదు. అలాగే డబ్బు కూడా పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్య ముసుగులో అప్రజాస్వామికంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఎందుకు చేస్తున్నారు? గతంలో మేము చేయనన్న వ్యక్తి ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? గతంలో రాను ప్రచారానికి కటౌట్ చాలని వ్యక్తి ఈ రోజు వస్తానని చెప్పే తర్వాత మళ్ళీ కరోనా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఏదైతే ఉందో బలంగా గ్రామాన గడప గడపకి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళగా ఏ రకంగా ప్రతి వ్యక్తికి అందే విధంగా చేస్తున్నారని చెప్పి విపులీకరించి చెప్పే ప్రయత్నం మేమైతే చేసాం. రవికిరణ్ గారు సూటిగా 2 ప్రశ్నలు బీజేపీకి. రవికిరణ్ గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు సూటిగా మీకు 2 ప్రశ్నలు. రవికిరణ్ గారు మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి. రవికిరణ్ గారు మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి. 2 సూటి ప్రశ్నలు. అలాగే అభివృద్ధి కూడా రవికిరణ్ గారు చేసింది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. పార్లమెంట్ లోనే 7 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేశాం, 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు. రవికిరణ్ గారు అదే ఈ పాయింట్ దగ్గరకు వస్తారని నేను ఇందాక నుంచి ఆపే ప్రయత్నం చేస్తాను. 2 సూటి ప్రశ్నలు. రవికిరణ్ గారు మీకు వినిపిస్తోందా? 2 సూటి ప్రశ్నలు. జాతీయ నాయకత్వం పార్టీ ఖర్చులకి ఎన్ని నిధులు పంపించింది? అదొకటి. 2, డబ్బులు ఖర్చు పెట్టకుండా పోల్ మేనేజ్మెంట్ బీజేపీ చేయగలదా? ఎందుకంటే మీకు ఇతర రాష్ట్రాల్లో అనుభవం ఉంది కదా, డబ్బులు ఖర్చు పెట్టి పోల్ మేనేజ్మెంట్ చేసిన అనుభవం వెస్ట్ బెంగాల్లో ఉంది, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉంది, నార్థన్ స్టేట్స్లో. పవన్ ఇమేజ్తోనే బీజేపీ గెలుస్తుందని మీరు అనుకుంటారా? అసలు బీజేపీ ఏ ధైర్యంతో తిరుపతి బరిలోకి దిగింది? ఈ ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి రవికిరణ్ గారు. ఈ ప్రశ్న వినపడలేదండి. ఇప్పుడు లాస్ట్ లో ఒక ప్రశ్న సమాధానం చెప్పాను. సరే, మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తున్నాను. వినిపిస్తోందా రవికిరణ్ గారు? వినిపిస్తోందా? రైట్, సమ్ ఆడియో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. రావు గారు చెప్పండి. అంటే కేపీ రావు గారు వినిపిస్తోందా? చెప్పండి సార్. కేపీ రావు గారు, ఇప్పుడు రవికిరణ్ గారి కోసం ఉద్దేశించిన ప్రశ్నలు మీరు వినే ఉంటారు. పార్టీ బీజేపీ జాతీయ నాయకత్వం అసలు ఏ మేరకు నిధులు పంపి ఉంటుంది? ఎందుకంటే దాదాపు 4 రోజులుగా వాళ్ళు తిరుపతి వదిలి ఎక్కడికి పోట్లా. బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఇక్కడ తిష్టేసింది. స్టేట్ లీడర్స్ కావచ్చు, నేషనల్ లీడర్స్ కావచ్చు, అందరూ అక్కడే కాన్సన్ట్రేట్ చేశారు. అంటే పవన్ ఫేస్ తోటే బీజేపీ బరిలోకి దిగింది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయనకున్న గ్లామరే బీజేపీ ఈరోజు శ్రీరామ రక్ష, గోవింద రక్ష.
ఇవి కాకుండా అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా పోల్ మేనేజ్మెంట్ చేసే ఒక ఆలోచన అయితే బీజేపీకి ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు ఇవన్నీ పక్కన పెట్టండి, బీజేపీ ఏ ధైర్యంతో బరిలోకి దిగిందని మీరు అనుకుంటున్నారు అక్కడ? సార్, బీజేపీ పార్టీకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని వీల్ చైర్ లాగా ఆయన మీద కూర్చుని నడవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. నా దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి గ్లామరు ఈ బీజేపీ వలన కొంత డ్యామేజ్ అవుతుందనేది నా వ్యక్తిగతంగా బాధ కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత క్యాన్వాస్ చేసినా బీజేపీకి డిపాజిట్లు రావు తిరుపతిలో. నేను మళ్ళీ చెప్తా, వీళ్ళు పోల్ మేనేజ్మెంట్లో భారతదేశంలో అందరికన్నా చాలా గొప్పగా అన్ని రకాలుగా చేయగల శక్తి ఒక బీజేపీ పార్టీకే ఉంది. మీరు మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికల్లో చావు తప్పి కనలొట్టమే దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెడితే కానీ గుజరాత్లో గెలవలేకపోయారు. చివరి 3 రోజుల్లోనే 3,000 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఓడిపోయే పరిస్థితిలో. వల్ల మార్పు వచ్చింది. సార్, రాజకీయాల్లో గుణవంతులు శీలవంతులు ఉంటే రాజకీయాలకు ఎయిడ్స్ రాదండి. అందరూ గుణవంతులు శీలవంతులు అని చెప్పుకుంటారు, కానీ చేసేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ రాజకీయ పార్టీ కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరు. ఈవెన్ బీజేపీ పార్టీ ఓటుకి ₹1,00,000 ఇచ్చినా కూడా తిరుపతి పార్లమెంట్ మొత్తం 1,300 లక్షల మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చినా కూడా డిపాజిట్లు రావు. కారణం వాళ్ళు అవి ఇచ్చామని చెప్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి డిసైడ్ చేసి ఇస్తానని యాజాంట్ రావాల్సిన డబ్బులన్నీ ఇస్తే అప్పుడేమైనా ఈ ఆంధ్ర ప్రజలు ఆలోచిస్తారా? కానీ స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కొట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు తిట్టుకోవచ్చు, చచ్చుకోవచ్చు. స్టేట్ విషయం కాడికి వచ్చేసరికి ఆంధ్ర ప్రజలకు సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ముందు బీజేపీ కుప్పిగంతలు ఎందుకు పనికిరావు. దయచేసి ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ సందర్భంగా బీజేపీ నాయకులకి, మీరు మీ మనుగడ కోసం బీజేపీ పార్టీలో రాజకీయ ప్రస్థానం చేయండి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి మాత్రం ఎక్కడా మాట్లాడద్దండి. మీరు కావాలంటే రేపు తిరుపతి రిజల్ట్ వచ్చినాక చూసుకోండి, నేను ఇదే డిబేట్లో పాల్గొంటా ఉంటా. బీజేపీ పార్టీకి డిపాజిట్లు రావు, తీవ్రంగా చెప్తాం. మీరు ఓటుకి ₹1,00,000 ఇచ్చినా కూడా రాదు. ఫైట్ వైఎస్ఆర్ పార్టీకి టీడీపీగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని మీరు డ్యామేజ్ చేసుకోవడానికి బీజేపీ వాళ్ళు ఆడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీని వదిలేస్తే ఆయన హీరో అవుతాడు. ఈ బీజేపీ ఉండటం వల్ల ఆయన నష్టం జరుగుతుంది. జనసైనికులు అందరూ గుర్తించండి, బీజేపీని వదిలిపెట్టండి. బీజేపీతోనే ఉండాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీకి ఏదైతే ఇస్తామన్నారో ఈ రోజుకు రావాల్సినటువంటి డబ్బులన్నీ తక్షణమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమనండి. అప్పుడు డెఫినెట్గా థర్డ్ ఫ్రంట్గా బీజేపీని గుర్తిస్తారు. కానీ అప్పుడు గుంపులో గోవిందే ఈ బీజేపీ పార్టీ రాష్ట్రంలో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తామనో, డబ్బులు ఇవ్వకుండా ఓటేస్తారో, నన్ను చూసి ఓటేస్తారనేది వేసేది ఆ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వేస్తారు. కానీ బీజేపీ మోల్లో ఈ రాష్ట్రంలో నాయకులు చూసి ఓటేసేంతటి ఫేస్ వాల్యూ వాళ్ళు ఎవరు లేరు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయా సామాజిక వర్గాన్ని బట్టి ఓట్లు పడతాయోనని దురుద్దేశంతో, దురాలోచనతో అక్కడ బీజేపీ వాళ్ళు నుంచున్నారు. కానీ లేకపోతే వాళ్ళకి ఆ ధైర్యం లేదు. కేపీరావు గారు, మీకు ఒక విషయం తెలుసు, మీకు ఒక విషయం తెలుసు. కేపీరావు గారు ఒక్క నిమిషం, మీకు ఒక విషయం తెలుసు. ఇంతకుముందు గడిచిన అంటే తెలుగుదేశం అధికారంలో ఉండగా నడిచిన మహానాళ్ళు, 7 వార్షిక మహానాళ్ళు జరుగుతాయి కదా, మహానాడులో సిబిఎన్ ఆర్మీ చాలా కీలకమైన రోల్ ప్లే చేసింది. ఈరోజు అదే సిబిఎన్ ఆర్మీ వెనకటి జన్మభూమి వాలంటీర్ల, జన్మభూమి కార్యకర్తలు, జన్మభూమి కమిటీల రోల్ ఈరోజు సిబిఎన్ ఆర్మీ తిరుపతిలో ప్లే చేస్తుంది. వాళ్ళందరూ కూడా డబ్బుల పంపిణీలోకి దిగారు ఆన్ పార్ విత్ వైఎస్ఆర్సీపీ అనే ఒక మాట బలంగా అనిపిస్తుంది. అంటే తెలుగుదేశం చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది కదా. ఇప్పుడు మీరు చెబుతున్నారు బీజేపీ ఓటుకి ₹1,00,000 ఇచ్చినా అక్కడ డిపాజిట్ రాదని. మరి తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? తెలుగుదేశం అయితే డబ్బుల పంపిణీలో వాళ్ళు మాస్టర్స్. అంటే ఇప్పటివరకు ప్రూవెన్ ఫ్యాక్ట్, ఇప్పటివరకు గడిచిన ఎన్నికల్లో వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా, అంత డిసిప్లిన్డ్గా పంపిణీ వ్యవహారాలు వైఎస్ఆర్సీపీ కూడా చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఆర్గనైజేషన్ రాలా, వస్తుందనే నమ్మకం కూడా లేదు. అంత ఆర్గనైజ్డ్గా నంద్యాల ఉప ఎన్నిక ఎలా చేస్తున్నారు, ఈరోజు తిరుపతిలో కూడా అలాగే చేసే పరిస్థితిలో సిబిఎన్ ఆర్మీని చంద్రబాబు రంగంలోకి దింపారు. అది స్పష్టంగా అక్కడి నుంచి వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్, ఫీల్డ్ రిపోర్ట్. మీరేమంటారు? సార్, వాస్తవేనండి. ఈ భారతదేశంలో పొలిటికల్ పార్టీగా బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి రాష్ట్ర పార్టీ వరకు ఒక నెట్వర్క్ టీడీపీకి ఉన్నమాట వాస్తవం మీరు చెప్పింది. ఈ జన్మభూమి కమిటీల వల్ల రాజకీయంగా నష్టం జరిగింది, కానీ పార్టీకి ఆర్జీవీ, సిబిఎన్ ఆర్మీ కానివ్వండి, లేకపోతే బూత్ కన్వీనర్లు, బూత్ కమిటీలు ఒక ప్లాన్డ్గా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. 100% ఇక్కడ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ. బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మేమే ఇక్కడ థర్డ్ పార్టీ, మేమే ఇక్కడ
నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి పోటీ అనే కళ్ళకి అంటున్నారు. ఆ కళ్ళని చల్లా చెదురైపోతే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫైట్ బిట్వీన్ వైఎస్ఆర్ పార్టీకి టీడీపీకి. వైఎస్ఆర్ పార్టీకి 60% ఉంటే టీడీపీ 40% ఉంది. అధికార పార్టీగా కానివ్వండి, ఆయన వెల్ఫేర్ స్కీమ్లు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం కానివ్వండి, యాంటీ ఇంకంబెన్సీ మీరు అనుకున్నంత రాలేదు, 2-3 కార్నర్స్లో వచ్చింది. కాకపోతే టీడీపీకి వైఎస్ఆర్ పార్టీకి 7 లక్షలు 5 లక్షల మధ్యన 2 లక్షల గ్యాప్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 4 లక్షలు దాటాలి మెజార్టీ అని వాళ్ళు కోరుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు మ్యాక్సిమం నెక్ టు నెక్ ఫైట్కి తీసుకురావాలని కోరుకుంటున్నారు. దీనికి మనం ఇంకా రేపు ఎల్లుండిలో 100% మీరు చెప్పినట్టు టీడీపీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. నేను కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల కొంత సేఫ్ గార్డ్ అయినా వైఎస్ఆర్కి కొంత ఈ 2 సంవత్సరాల్లో కొన్ని కమ్యూనిటీస్ ఎవరైతే నమ్మి వచ్చారో ఆ రకమైనటువంటి వాళ్ళలో కొంత విద్యార్థుల్లో రీఎంబర్స్మెంట్ కానివ్వండి, మందు బాబులు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, కొన్ని వర్గాల్లో కొంత నెగిటివ్ వచ్చిందనేది కొంత కనబడుతుంది. ఆ నెగిటివ్ పర్సంటేజ్ ఏమైనా ఓటు తగ్గి ఏమైనా 2 లక్షల మెజార్టీ తగ్గుద్దేమో నేను అనుకుంటాను. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం 4-5 లక్షల మెజార్టీ వస్తుంది, మేము దానికోసం 4 లక్షల గ్యారంటీ 5 లక్షల కోసం ఫైట్ చేస్తాను మాట్లాడుతున్నారు. కానీ అంత వస్తుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రైట్ గెలుపు అయితే వైఎస్ఆర్. రవికిరణ్ గారు హోప్ మీ ఆడియో ఇప్పుడు క్లియర్ గా ఉందనుకుంటాను. డబ్బులు పంచబోతుంది రవికిరణ్ గారు ఆడియో క్లియర్గా ఉంది కదా? అంటే ఇందాక నేను అడిగిన ప్రశ్నలు మీకు వినపడలేదు. పార్టీ జాతీయ నాయకత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం చాలా కాన్సన్ట్రేట్ చేసింది. అంటే ఒక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబడితే ఏ రకమైన కాన్సన్ట్రేషన్ నుండి అక్కడ మొత్తం డిప్లాయ్మెంట్ చేసి మొత్తం గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా అనుసరిస్తూ వ్యూహరచన చేస్తారో, ఇంప్లిమెంట్ చేస్తారో, ఎగ్జిక్యూట్ చేస్తారో అదే రకమైన వ్యూహం ఇక్కడ కూడా అమలు చేసింది. సంఘ్ కావచ్చు, సంఘ్ పరివార్ మొత్తం కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ రంగంలోకి దిగారు. జనసేన బలం మీకు తోడైంది. జనసేన ఫేస్ తోటి మీరు ఎలక్షన్ ఫేస్ చేసే పరిస్థితి ఏర్పడిందనే భావన అయితే చాలామందికి ఉంది. ఎందుకంటే ఉన్న 2 మేజర్ ఇష్యూస్ మీరు అనొచ్చు, తిరుపతి టెంపుల్ టౌను, తిరుపతి పవిత్రత, తిరుపతి శాంక్టిటీ మాత్రమే తిరుపతి బైపోల్కి వచ్చే పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు అనొచ్చు. కానీ తిరుపతిలో ఉన్న ఓటర్ ఆంధ్రప్రదేశ్ ఓటరే. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక స్పెషల్ స్టేటసో, ఒక స్టీల్ ప్లాంటో ఇవి ఎప్పుడూ ఆ ఓటర్ మనసులో తిరుగుతూ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయటానికి తిరుపతి ఓటర్ రెడీగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని టార్గెట్ చేసింది, బీజేపీ మన టీడీపీ మిమ్మల్ని టార్గెట్ చేసింది. మరి ఈ క్రమంలో బీజేపీ 2 పొట్టేళ్లని ఎలా ఢీకొట్టబోతోంది? మీకు పవన్ గ్లామర్ ఒక్కటే మీకు కనిపిస్తున్న ఏకైక బలం. అంటే బీనీత్ ద గ్రౌండ్, అంటే గ్రౌండ్ లెవెల్లో మీకున్న సంఘ కార్యకర్తల బలం కానీ, మీకున్న ప్రచార దక్షత ఇవన్నీ కానీ, మీరు చెప్పే జాతీయ పథకాలు, స్కీములు, 13 సంస్థలు తీసుకొచ్చి ఇవన్నీ ఇవాళ తిరుపతి బైపోల్కి వర్కౌట్ కావండి. ఇవి కాక అసలు ఏ ధైర్యంతో మీరు బరిలోకి దిగారు, బీజేపీ బరిలోకి దిగారు? ఇదైతే బేసిక్ క్వశ్చన్. ఇంకోటి 2, ఆ గ్లాసు గుర్తు కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తోందనే మాట వినిపిస్తుంది. ఏమంటారు? వాసుదేవన్ గారు, భారతీయ జనతా పార్టీ సుదీర్ఘంగా 7 దశాబ్దాలుగా భారతదేశంలో ఉన్న పార్టీ. అలాగే అన్ని రాష్ట్రాల్లో అనేకమైన ఆటుపోట్లు పార్టీ. ఏ రకంగా ఎలక్షన్ చేయాలి అన్నది దేశవ్యాప్తంగా చూస్తున్నాము. ఈ రోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ రకమైనటువంటి నాలెడ్జ్ డెప్త్, కార్యకర్తల ఆధారంగా గ్రౌండ్ లెవెల్ వరకు, బూత్ స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు కార్యకర్తల ఆధారంగా, ఒక సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తున్నటువంటి పార్టీ. సో ఈ పార్టీకి ఏదైతే జనసేన మన పవన్ కళ్యాణ్ గారు తోడు రావటం తప్పనిసరిగా అగ్నికి వాయువు తోడైనట్లే. ఆ రకంగా ఇద్దరు కాంబినేషన్ ఒక డెడ్లీ కాంబినేషన్. ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు, 2 పార్టీ యొక్క ఆలోచన ఒకటే. ఒక నిజాయితీ అయిన పరిపాలన ఇవ్వాలి, పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకు న్యాయం చేసే విధంగా. మాది కూడా అంత్యోదయ సిద్ధాంతం, అట్టడుగు వర్గాలకి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్నది మా యొక్క సిద్ధాంతం. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా అటువైపు సిద్ధాంతం. అలాగే ఎలక్షన్ లో కూడా డబ్బు ఆధారంగా కాకుండా ఏదైతే మన అభివృద్ధి ఏదైతే చేశామో లేకపోతే చేయబోతున్నామో దాని ఆధారంగా ముందుకెళ్లాలనుకుంటాం. అలాగే జనసేన కూడా అటువంటి ఆలోచన విధానం ఉన్న పార్టీయే. ఈ ఎలక్షన్, తిరుపతి బైపోల్ ఎలక్షన్ ని గత 4-5 మాసాలుగా మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, మా రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ గారు కానీ, మా టీం మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి గ్రామాన వెళ్ళి మీరు చెప్పినటువంటి అన్ని అంశాలు, ప్రత్యేక హోదా నుంచి వేరే అంశాలు కూడా గ్రామాన గడప చెప్పి ఏ రకంగా వైసీపీ టీడీపీలు దుష్ప్రచారం చేస్తున్నారు, ఏ రకంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏ రకంగా నాయకత్వం ఇస్తున్నారు, ఈ రోజు కరోనా సమస్య కూడా, అలాగే టీకా కూడా ఉచితంగా ఏ రకంగా ఇస్తున్నారు, అనేక నాయకత్వం ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, గతంలో ఏ విధంగా లేనటువంటి సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారో, అభివృద్ధి ఎలా చేస్తున్నాం, ఎలా చేయబోతున్నాం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఏ రకంగా వైఫల్యం చెందింది,
ఇసుక విధానాలు అనేక వైఫల్యం చెంది కార్మికులకి మరి పనులు లేక లక్షలాది కార్మికులు రోడ్డును పడేశారు. అలాగే మట్టి, రేషన్ బియ్యం, అలాగే మద్యం కుంభకోణాలు రవికిరణ్ గారు ఇవి రొటీన్ గా ఉన్న అంశాలు. నేననేది ఏంటంటే ఇక్కడ ప్రచారానికి తెరపడింది, ప్రలోభాలకు తెరలేచింది. డబ్బులు ఖర్చు పెట్టకుండా పోల్ మేనేజ్మెంట్ చేయగల దక్షత బీజేపీకి ఉందా? ఒకటి. రెండోది, గ్లాసు గుర్తు తోటి ఒక ఇండిపెండెంట్ అక్కడ రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే వాతావరణం. మూడు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ రెండూ కూడా బీజేపీనే టార్గెట్ చేసి బలంగా బరిలోకి దిగిన పరిస్థితి. టీడీపీకి ఏమో సిబిఎన్ ఆర్మీ పనిచేస్తుంది, వైఎస్ఆర్సీపీకి వాలంటీర్లు పనిచేస్తున్నారు. మరి మీకు జాతీయ నాయకత్వం ఏ రకమైన సపోర్ట్ ఇస్తుంది? సరే మా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఇన్ని పథకాలు ఇచ్చాం అంటే ఇవన్నీ రొటీన్గా మీరు చెప్పుకునే అంశాలు. కానీ ఇది పూర్తిగా అది తిరుపతి లోక్సభకి సంబంధించిన ఉప ఎన్నిక కావచ్చు, జాతీయ స్థాయిలో చూడాల్సిన అంశమే కావచ్చు. కానీ తిరుపతి బైపోల్ని పూర్తిగా తిరుపతి చట్రంలోకి లోబడే అందరూ చూస్తున్నారు. మీరు గమనించండి, టీడీపీ నేషనల్ ప్రెసిడెంటు, టీడీపీ స్టేట్ ప్రెసిడెంటు, నేషనల్ జనరల్ సెక్రటరీ అక్కడే తిష్టేశారు. మీరు నెల రోజుల నుంచి చేస్తే వాళ్ళు 10 రోజులుగా వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు చేసుకోవాల్సిన రకరకాల ప్రచారాలు చేసుకుంటూ ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఢీకొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకి గెలుపు ఓటములు ఇవాళ ప్రధాన సమస్య కాదు, మిమ్మల్ని ఎలా ఢీకొట్టాలి, బీజేపీని ఎలా ఇది డిఫీట్ మోడ్లోకి నెట్టాలి అని చెప్పేసి చాలా బలంగా వైఎస్ఆర్సీపీ కన్నా టీడీపీ పనిచేస్తుంది. ఈ క్రమంలో అసలు రూపాయి తీయకుండా బీజేపీ అభ్యర్థి లేదా బీజేపీ జనసేన కంబైన్ అభ్యర్థి అక్కడ గెలుపుని సాధిస్తారని మీరు అనుకుంటున్నారా? టీడీపీ వైసీపీలు బయట కుస్తీ లోపల దోస్తీ వాసుదేవన్ గారు. ఎందుకంటే ఇద్దరు ఒకరికొకరు అనుకూల ప్రత్యర్థులు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇద్దరు ఆలోచన విధానం కూడా ఒకటే. దోపిడీలు ఏ రకంగా గత ప్రభుత్వం దోపిడీ ఏంటంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. ఒకసారి మీ ప్రశ్న సమాధానం చెప్తున్నాను. వారిద్దరు ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి అవకాశం వస్తుందో ఆ రోజు వాళ్ళిద్దరు పార్టీలు కీలకతం. వారిద్దరు పార్టీలు నామరాకపోతాయి. ఎందుకంటే వారు చేసినటువంటి పాలనకి బీజేపీ జనసేన పార్టీ ఇచ్చే పాలన ఎంత మెరుగ్గా ఉండుతో, ఎంత డిఫరెంట్ గా ఉండుతో, అసలు పాలన అంటే ఏంటో ప్రజలు చూడబోతారు. అలా చూస్తే మన గతంలో భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలు చూడండి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఏదో రాష్ట్రంలో అధికారం వచ్చిందో వరుసగా 4-5 టర్ములు, మధ్యలో 1-2 సార్లు ఆగిన వరుసగా టర్ములు వచ్చినటువంటి ప్రజలు పట్టగట్టిన సందర్భాలు ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు చూస్తున్నాం. అదే భయం ఈ వైసీపీ టీడీపీ పార్టీలకి. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుందో ఆ యొక్క పరిస్థితులు రిపీట్ అవుతాయి, మన నోకలు చెల్లిపోతాయని చెప్పి వాళ్ళ భయం. అందుకని ఈ రెండు పార్టీలు అవసరమైతే కలిసిపోయి బీజేపీ జనసేన మీద పోరాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, రెండో విషయం గ్లాసు గుర్తు ఇండిపెండెంట్ పార్టీకి ఇండిపెండెంట్ ఒక వ్యక్తికి ఇవ్వటం. అయితే ఈ విషయాన్ని ఇది అధికార పార్టీ కావాలని చెప్పి వారి యొక్క రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గారిని పెట్టుకుని ఆ రకం కాంగ్రెస్ బుద్ధులండి ఇవన్నీ. గతంలో 2009లో కూడా పిఆర్పీకి రైలు ఇంజిన్ ఇస్తే కాంగ్రెస్ లో ఆ రోజు రోడ్ రోలర్లు ఇటువంటి గుర్తులు తీసుకొచ్చి కొన్ని చోట్ల 500 ఓట్లు 1000 ఓట్లతో 10-15 సీట్ల వరకు గెలిచారు. ఆ రకమైన కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి ఈ పార్టీకి అటువంటి ఆలోచన చేస్తూ ఆ గ్లాస్ గుర్తు ఇచ్చారు. అయితే మేము క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు వెళ్ళి ఈ రోజు 5వ నెంబర్ లో కమలం గుర్తుంది, దానికే ఓటు వేయాలి, గ్లాసు గుర్తు పోటీలో లేదు, పవన్ కళ్యాణ్ జనసేన పోటీలో లేదు, జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఈ కమలం గుర్తు అని ప్రతిగా చెప్తున్నాము. ఆ రకంగా మాకు జరిగే డ్యామేజ్ కొంత తగ్గుతే అంత ప్రభావం ఉండదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఇక డబ్బుల విషయాలకు వస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, డబ్బుతో రాజకీయాలు చేసే, డబ్బుతో ఎలక్షన్స్ ఓట్లు కొనటం చేయటం అన్నది మా సిద్ధాంతం కానీ జనసేన సిద్ధాంతం కాదు. అందుకనే మేము న్యాచురల్ అలయన్స్ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలు కన్విన్స్ చేస్తాం. ఒకసారి ఫెయిల్ అయితే మరోసారి కన్విన్స్ చేస్తాం, మరోసారి కన్విన్స్ చేస్తాం. అంతేగాని తప్పుడు దారులు తొక్కి తప్పుడు పనులు చేయటమే కాదు వాస్తవం. రవికిరణ్ గారు, అయితే మీరు మీ విజయం పట్ల చాలా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలకి వాస్తవాలు వివరించాము, ప్రతి విషయాన్ని చెప్పాము, కూలంకషంగా వివరించడం జరిగింది. మాకైతే పూర్తి నమ్మకం, మా యొక్క క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్, అందరికన్నా బెటర్ క్యాండిడేట్, సేవ చేయగలిగే క్యాండిడేట్, అటువంటి అభ్యర్థికి పట్టం కడతారని చెప్పి మేము త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. డాక్టర్ సందీప్, మీరేమంటారంటే పవన్ కళ్యాణ్కి ఏ రకమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు 7 నియోజకవర్గాల జనసేన కార్యకర్తలు? అంటే ఆయన చాలా బలంగా తన సందేశాన్ని, రత్నప్రభని ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా బలంగా తన సందేశాన్ని వినిపించారు. అలాగే
బీజేపీ జనసేన కంబైన్ అభ్యర్థి మాత్రమే తిరుపతికి దీటైన ఇది ఇవ్వగలరు. అంటే డెవలప్మెంట్ యాంగిల్ వచ్చేప్పటికీ బీజేపీ జనసేన అభ్యర్థి మాత్రమే ఇవ్వగలరు. బీజేపీ జనసేనకి ఈ రాష్ట్రం నుంచి ఒక ఎంపీని ఖచ్చితంగా పార్లమెంటుకి పంపించాలి అనే ఒక బలమైన సందేశం ఆయన పంపించారు. మరి అలాంటప్పుడు మీరు ఎంతవరకు క్యాడర్స్ నిలబడి, అంటే మీ ప్రలోభాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి, అటు టీడీపీ నుంచి ఉన్నాయి, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నాయి, వాటిని తట్టుకొని నిలబడగలే శక్తి సామర్థ్యాలని జనసేన పుంజుకుందా? ఇంకొకటి, ఒక వార్త వినవస్తుంది, దాదాపు 7-9% ఓట్ షేర్ని టీడీపీ నుంచి జనసేన లాక్కొచ్చేస్తోంది. సో కొంత ఇంప్రూవ్మెంట్ గ్రాఫ్ కొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది అని అంటున్నారు. ఎంతవరకు దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరిగింది తిరుపతిలో? సార్ తప్పకుండా మనకి పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు ఎప్పుడైతే తిరుపతి సభకెళ్ళి మీరందరూ కూడా మనకి రత్నప్రభ గారికి, మా అక్కయ్య గారికి, మా తోబుట్టుకి మీరందరూ కూడా మనం కలిసి పనిచేయాలి, మనం వీడిని గెలిపించుకుని తిరుపతిని మన ఆంధ్రప్రదేశ్ లో ఒక మోడల్ పార్లమెంట్ గా, మనకు మోడల్ పార్లమెంట్ సెగ్మెంట్ మనం తీర్చిదిద్దాలి, ఆవిడకి సామర్థ్యం ఉంది అని చెప్పినప్పుడు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మనకి 2019లో ఏ విధంగా అయితే వాళ్ళు ఈ ప్రలోభాలకి లేదా ఈ భయాలకి, ఈ గొడవలకి, కొట్లాటకి, వీటన్నిటికీ ఎదురుండి పోరాడి మేము నిస్వార్థంగా కొంత ఓట్ షేర్ సాధించుకోగలిగాము. ఇప్పుడు అంతకంటే బెటర్ గా, ఎందుకంటే మనకు ఆ తర్వాత 3 ఎలక్షన్లు జరిగినాయండి. ప్రతి చోట కూడా జన సైనికుడు అనేవాడు రాటు తేలాడు. చాలా వరకు కూడా ఒక ఎమ్మెల్యేకి పోటీ, మనకి ఎమ్మెల్యే క్యాంపెయినింగ్ చేయడం వేరు, ఒక పంచాయతీ స్థాయిలో తన నుంచి తన కోసం ఓట్లు అడగడం వేరు. ఈ రోజు జన సైనికులు చాలా చోట్ల కూడా యువకులు సొంతగా పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డారు, ఎంపీటీసీలో నిలబడ్డారు. వాళ్ళు కొంత రాటు తేలారంటే మనకి ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి, మనం ఎలా ఎదుర్కోవాలి, అవతల ప్రత్యర్థులు. అప్పుడు మనం ఏం చేశారంటే టీడీపీ పార్టీ బీ టీం అని చెప్పి తెగ ప్రచారం చేసి ఒక మసిగుడ్డ మన మీద వేసిపడేశారు. ఆ రోజు యువకుల్లో కొంత అవగాహన లోపం వల్ల, ఆ రోజు మీడియా సపోర్ట్, మనకి ఇప్పుడున్న సపోర్ట్ మనకి ఇలాంటి మంచి ఛానల్ మన దగ్గర లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయ్యి మనకు ఆ మార్గం తుడుచుకోవడానికి సరిపోయింది. కానీ ఈ రోజు ఎవరు కూడా టీడీపీ బీ టీం అంటే గనక తిరిగి తన్నే విధంగా ఉన్నారు తప్ప ఎవరు కూడా నమ్మి ముందుకెళ్లే విధంగా లేరండి. ఎక్కడ చూసే మీరు అన్నట్టు తప్పకుండా ఏవైతే టీడీపీకి ఏవైతే మీరు ఓట్స్ అన్నారో వాటిలోంచి రాజ్య భాగం, మనకి సింహ భాగం జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ లాగబోతుంది. అదే విధంగా రేపు పొద్దున మనకి ఈ రోజు చూసాం సార్, మనకి ఎక్కడ చూసినా కూడా రాళ్ల దాడులు అంటున్నారు, లేదంటే ముందు వాళ్ళకి ఆర్గనైజ్డ్ గా ఒక మనీ ఫ్లోటింగ్ సిస్టమ్ అనేది వాళ్ళకు ఉందండి. ఈ రోజు వాళ్ళ అధికారం లేకపోవచ్చు కానీ వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్ గా ఆర్గనైజ్డ్ గా మనీ ఫ్లోటింగ్ సిస్టమ్ ఉంది. సో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మరి తిరుపతికి మీరు ఏం చేశారు, మీకున్న 3 ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. వైసీపీ గెలిస్తే 22తో పాటు ఇంకొకరు యాడ్ అవుతారు తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అదే టీడీపీ ఉందనుకోండి సార్, 3. ఓకే, మీ అభ్యర్థే గెలిచారనుకుందామండి. ఒక నిమిషం సందీప్, డాక్టర్ సందీప్, బీజేపీ జనసేన అభ్యర్థే గెలిచారు. బీజేపీని వెళ్ళి మెడలోంచి మన స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారంలో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం మీరు చేయిస్తారా? ఎందుకంటే మీరు ఇందాకే అన్నట్టు మీ పార్టీ అధ్యక్షుడే మొట్టమొదట కాగితం పట్టుకొని వెళ్ళి అక్కడ అమిత్ షాని కలిసి స్టీల్ ప్లాంట్ విషయంలో అన్యాయం జరుగుతోంది, ఇది పద్ధతి కాదని చెప్పుకుంటూ వచ్చారు, అదొకటి. అలాగే స్పెషల్ స్టేటస్, ఈ ముగిసిన అధ్యాయాలని చెప్పడం, అయిపోయిన చాప్టర్లని చెప్పడం బీజేపీకి చాలా ఒక అలవాటుగా మారిపోయింది. పుదుచ్చేరి వెళ్ళి మళ్ళీ ఇంకో స్పెషల్ స్టేటస్ అని దానికి ఇంకో కలర్తో మాట్లాడుతున్నారు. ఇన్ని కాంట్రాస్ట్ల మధ్య మీరెళ్ళి ఒకవేళ మీ అభ్యర్థి నిజంగా గెలిచి రత్నప్రభ గారే గెలిచి వెళ్ళిన తర్వాత గట్టిగా పార్లమెంట్లో నిలదీయగల్లా, మా స్పెషల్ స్టేటస్ సంగతి ఏం చేశారు, మా స్టీల్ ప్లాంట్కి జోలికి వస్తే ఊరుకునేది లేదు అనే ఒక భరోసా ఒకవేళ మీ అభ్యర్థి నిజంగా గెలిచి పార్లమెంట్కి వెళ్తే అటువంటి ఒక ప్రసంగం పార్లమెంట్లో ఆమె చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? సార్ మనకి ప్రజలు స్పెషల్ స్టేటస్ ఆధారితంగానే ఈ ఎలక్షన్లు జరుగుతాయి అంటే ముందు ప్రజలు రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన టీడీపీ పార్టీని, 2 వైసీపీ పార్టీని. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎప్పుడైతే మనకి 2014 తర్వాత నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం స్పెషల్ స్టేటస్ గురించి పోరాడినప్పుడు స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, స్పెషల్ స్టేటస్ మనకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు దీక్షలు మనకి సభలు పెట్టి సార్ ఆల్రెడీ పరిగెత్తించేశారండి టీడీపీని. డాక్టర్ సందీప్, టీడీపీని వదిలేయండి. ఇవాళ ఏంటంటే ఇవాళ ఆ బాధ్యత బీజేపీ వేసుకుంది కదా, బీజేపీ అష్యూర్ చేసింది, అది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బీజేపీ అష్యూర్ చేసింది, తర్వాత యూటర్న్ తీసుకుంది, మళ్ళీ పాండిచ్చేరిలో ఇంకో మాట మాట్లాడుతుంది. జనం ఎలా నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? మేము చెప్తాం సార్, అదే మనకి వైసీపీ ఉంది, మెడల్ వంచుతా ఉన్నప్పుడు మరి 2 ఏళ్లగా ఏం చేస్తున్నారు, మరి ప్రజలు ఏమడగట్లేదా సార్? మరి 2 ఏళ్లగా ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రతిదీ కూడా ప్రజలు వాళ్ళ సంగతి వదిలేయండి సార్, వాళ్ళ 21 మంది కామ్గా ఉన్నారు అనుకుందాం, వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళ సంగతి వదిలేయండి. డాక్టర్ సందీప్ గారు వాళ్ళ సంగతి వదిలేయండి. ఇప్పుడు మీ అభ్యర్థి గెలుస్తున్నారు, ఆ విశ్వాసం పరిపూర్ణంగా మీలో తొణికిసలాడుతోంది, డాక్టర్ రవికిరణ్ గారిలో తొణికిసలాడుతోంది. సో నిజంగానే మీ అభ్యర్థి గెలిచేశారు, కాసేపు అనుకుందాం. గెలిచిన తర్వాత ఈ 2 అంశాలని ఖచ్చితంగా పార్లమెంట్లో గట్టిగా నిలదీస్తారా? ఒకే ఒక అభ్యర్థి నిజంగా ఆ రోజున బీజేపీ జనసేనని జనం నెత్తిన పెట్టుకుని ఊరేగటానికి సిద్ధంగా ఉంటారు ఈ రాష్ట్రంలో, దానికి మీ 2 పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? దీని మీద బలాన్ని కూడగట్టుకుని
ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన సమస్య ఏదైతే ఉందో దాన్ని నేను తప్పకుండా మేము మా అధ్యక్షుడు వారే స్వయంగా వెళ్ళి మాట్లాడినప్పుడు మా తరపున ఒక గెలిచిన అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆవిడ మీద మేము ప్రెషర్ పెట్టాం సార్. తప్పకుండా జనసేన పార్టీ తరపున మన ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం సంపూర్ణ అభివృద్ధికి సంబంధించి మేము తప్పకుండా ప్రెషర్ పెడతాం. దాన్ని పార్లమెంట్ లో గట్టిగా వినిపించే విధంగా వెళ్తాం సార్. కాకపోతే రాబోయే రోజుల్లో కేవలం నాకు తెలిసి ఒక్క ఎంపీతో మారిపోతారని చెప్పి నేను అనుకోవట్లేదండి. స్టీల్ ప్లాంట్ మారుతుందన్న నమ్మకం లేకపోతే ఆ మాట మాకు కూడా లేదు. కాకపోతే ఒకవైపు నుంచి అంటే అంత పెద్ద సింధువు కూడా ఒక బిందువుతోటే మొదలవుతుందని ఆ ప్రయత్నం మీతో మొదలైతే జనం మిమ్మల్ని నెత్తిన పెట్టుకోబోతున్నారు అనేది ఒక మెసేజ్ చాలా బలంగా వెళ్తే 2024లో మీరే అధికారంలో ఉంటారు. అలాంటి అవకాశం మీకు ఏర్పడబోతుంది. ఇటువంటి గోల్డెన్ ఛాన్స్ ని మీరు ఎట్లా ఎక్సర్సైజ్ చేసుకోబోతున్నారు? రవికిరణ్ మాట్లాడతానంటారు. ఒకసారి రవికిరణ్ వాళ్ళందరూ ఎంత మాట్లాడితే అంత ఎక్స్పోజ్ అవుతారని నేను మాట్లాడనిచ్చాను. ఓకే నాకు 2 రౌండ్లు ఇవ్వలేదు, ఊరుకున్నాను. ఎందుకంటే లెట్ దెమ్ బి గెట్ ఎక్స్పోజ్డ్ అనేది. బీజేపీ జనసేన మీటింగ్ తెలుగుదేశం ఏదైతే తిరుపతిలో జరిగిందో అదొక వకీల్ సాబ్ ఒక ప్రివ్యూ మీటింగ్ లాగా జరిగింది, ఒక సినిమా ఫంక్షన్ లా జరిగింది. అక్కడ తిరుపతికి ఏం చేస్తానని చెప్పడం జరిగిందా, తిరుపతికి తీసుకుని వస్తామని జరిగిందా? ఒరిస్సా ఎలక్షన్స్ లేకపోతే బీహార్ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంత ఇస్తాము, ఇంత ప్యాకేజ్ ఇది చేస్తా ఉన్నాం. పాత హామీలు వదిలిపెట్టండి, కొత్త హామీలు ఇవ్వని దుస్థితిలో ఉంది ఆ రోజు బీజేపీ కానీ ఆ రోజు జనసేన కానీ. అది వకీల్ సాబ్ అని చెప్పి సరే సినిమా ఫంక్షన్ లాగా సునీల్ దేవరావు గారు ఏపీ ఇన్ఛార్జ్ అయిన ఆయన మాట్లాడడం, రత్నప్రభ గారు క్యాండిడేట్ ఆవిడ మాట్లాడడం ఎంత హాస్యాస్పదం చూడండి. రెండో అంశం, తిరుపతికి ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది సరే అది వదిలిపెట్టండి. తిరుపతి ప్రజలకి పార్లమెంటరీ మెంబర్స్కి అక్కడున్న ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటి? IIIT తిరుపతి, ISCR సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 3200 కోట్లు ఐఐటి తిరుపతికి ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు దాకా 500 కోట్లే ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం. అది మీ హామీ కాదు, యూపీఏ ప్రభుత్వం హామీ. యూపీఏ ప్రభుత్వం 2 ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం విభజించినప్పుడు ఈ 6-7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 300-500 కోట్లు ఇచ్చి సరిపెట్టేసి మేము తిరుపతికి ఏవో చేసేసామంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, అది ఎక్కడ కంప్లీట్ అయింది? ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అన్నారు, ఎక్కడ కంప్లీట్ అయింది? అంటే ఇతర రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిపోతే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కంప్లీట్ అయిపోతే ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో కూడా కంప్లీట్ అవ్వవు. పక్క రాష్ట్రం గురించి కంపేర్ చేద్దాం. కేసీఆర్ గారు అక్కడ రాష్ట్ర సీఎంగా నాగార్జున సాగర్ ప్రెస్టీజ్గా తీసుకుని ఎలక్షన్కి వెళ్ళారు. సార్ బీజేపీ నాయకులందరూ దిగారు, కాంగ్రెస్ నాయకులందరూ దిగారు, అదంతా కూడా జరుగుతుంది. ఆయన ఒక 10 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రామిస్ చేశారు, దెన్ ఇవి చేస్తానని చెప్పారు. మరి బీజేపీ ఎక్కడ ప్రామిస్ ఉంది తిరుపతికి ఏం చేస్తామన్నది? 30 మంది స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి లిస్టు పంపించారు. అందులో సగం మంది వచ్చారు, సగం మంది రాలేదు. ఎలాగా గెలవని. మరి నాగార్జున సాగర్కి ఎందుకు వెళ్ళారు బీజేపీ నాయకులు? తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు 70 కోట్లు బీజేపీ ఆఫీస్ నుంచి ఇద్దరు స్టాఫ్ వెళ్ళి నారాయణగూడ బ్యాంక్లో 70 కోట్లు ఎలక్షన్ టైంలో క్యాష్ విత్డ్రా చేశారు, సీజ్ చేశారు. నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర సీజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నట్టుగా మరుసటి రోజు హ్యాండ్ ఓవర్ చేశారు, క్యాండిడేట్లకు అందరికీ ఇచ్చారు. బీజేపీయా మాట్లాడేది డబ్బుల గురించి? జనసేన గురించి మాట్లాడమంటే ఇదిగో 4 వీడియోలు చూపిస్తాను, 4 మిత్రులు పంపించారు. ఎక్కువ మాట్లాడుతున్నాడు కదండి మన బ్రదర్ సందీప్, చూపించండి ఇదిగో జనసేన కండువా వేసుకుని ఆ లేడీ ఎంత డబ్బు ఇచ్చారు ఏంటన్నది. సో ఆ విధంగా మాట్లాడదు. ప్రజలందరికీ తెలుసు ఎవరెవరు ఎంతెంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ప్రజలకు తెలుసు, ఆ కాన్స్టిట్యున్సీలో తెలుసు. సో అవి వదిలిపెట్టేయండి. టెక్నికల్గా మాట్లాడినప్పుడు మీరు ప్రజల్ని మమకారం కానీ ఏమైనా సంపాదించగలిగారా? పవన్ కళ్యాణ్ గారికి కరోనా రాలేదు కదా, నడ్డా గారు మీటింగ్కి రాలేదు అని అంటే అక్కడే గ్యాప్ కనబడుతుంది. బీ టీం అంటే ప్రజలు వ్యతిరేకిస్తారు, జనసేన వాళ్ళు వ్యతిరేకిస్తారు అన్నప్పుడు ఎందుకు నడ్డా మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు రాలేదు? హీజ్ అ పార్టీ ప్రెసిడెంట్, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన సిక్ అనుకోండి, యాక్సెప్టెడ్. యాంటీజెన్స్ టెస్ట్ ఉంది, ఐజీజీ టెస్టులు ఉన్నాయి, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉన్నాయి. ఇప్పుడు నేను టెస్ట్ చేసుకునే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాను. 4గురికి వచ్చింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. ఆర్టీపీఎస్ఆర్ టెస్ట్ వేసుకుని ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాను, అటు ఇటు తిరుగుతున్నారు. వ్యాక్సినేషన్ ఉన్నది, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత వచ్చే ఆస్కారమే లేదు. సో అక్కడే గ్యాప్ అన్నది కనబడుతున్నదని అందరికీ తెలిసిన విషయమే. అటు బీజేపీ కానీ అటు జనసేన కానీ ఎందుకు రిచెస్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు? అది కూడా పక్క రాష్ట్రాల నుంచి నాన్ బీజేపీ ఆర్ నాన్ కార్యకర్త. అంటే బీజేపీలో అసలు కార్యకర్తలే దొరకట్లేదా? పెద్ద బీజేపీ పార్టీ, పెద్ద నేషనల్ పార్టీ, పెద్ద జనసేన అయినప్పుడు ఒక క్యాండిడేట్ దొరకలేదు వాళ్ళకి. మళ్ళీ తిరిగి వ్యంగ్యంగా వెటకారంగా మా గురుమూర్తి గురించి మాట్లాడుతున్నారు.
పూరెస్ట్ క్యాండిడేట్ని మేము పికప్ చేసి పెట్టాం, మేము అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నాం, మేము గెలుస్తూ ఉంటున్నారు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఎలక్షన్ కోసం వచ్చి మొహం చూపించి ఎలక్షన్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఎవ్వరూ నమ్మరు ప్రజలు. అందులో బీజేపీ నమ్మరు, జనసేన నమ్మరు, టీడీపీ నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు ఓట్లు? మీరు ఇందాక వాళ్ళందరూ మాట్లాడారు కదా, అలా ఫైనల్ గా మరి నాకు ఛాన్స్ ఇవ్వలేదు కదా, నేను ఊరుకున్నాను. వాళ్ళకి మాట్లాడటానికి వాళ్ళకి ఒక అదే ఎక్స్పోజ్ అవుతారని నేను ఊరుకున్నాను. మీరు ఏదో వాళ్ళ వలన వీళ్ళ వలన ఫేస్ పెరిగిపోతుంది అంటే నవ్వు వస్తున్నది నాకు. నెంబర్ గేమ్లో వాళ్ళు నిజంగా ఛాలెంజ్ చేస్తానండి, పేర్లు చెప్పమానండి. 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్కి జనసేన ఎవరికి బాధ్యతలు ఇచ్చింది? 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి బీజేపీ క్యాండిడేట్లు ఎవరికి బాధ్యత ఇచ్చారు? 14 మంది పేర్లు బయట పెట్టగలరా వాళ్ళు? అండ్ జనసేన వాళ్ళు ఏదో బీజేపీ లబ్ధి చెందుతుంది అంటున్నారు. అసలు ఎక్కడైనా వాడుకున్నారా, లేకపోతే వీళ్ళు సహకరించారా? సో అక్కడే డిస్ప్యూట్ ఉన్నది. నడ్డా మీటింగ్కి రాని పవన్ కళ్యాణ్ గారు అంటే గ్యాప్ అక్కడే ఉంది. బీ టీమా సి టీమా, ఎవరికి బీ టీమ్ సి టీమా అది ఎక్స్పోజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఎక్స్పోజ్ అయిపోయింది. తెలుగుదేశం ఉన్నది, తెలుగుదేశం అంటే పోటీ ఇస్తానంటుంది, జనసేన పోటీ ఇస్తానంటుంది, బీజేపీ పోటీ ఇస్తాను. గెలుపు వైసీపీదే. ఈవెన్ విశ్లేషకులు కూడా అదే మాట అన్నారు. ఎందుకు గెలుస్తాము అంటే మా నడవడి. మేము రెఫరెండం అన్నాం, దేనికి? లోకల్ బాడీస్ రెఫరెండం అన్నాం, మున్సిపాలిటీస్ రెఫరెండం అన్నాం, మున్సిపల్ కార్పొరేషన్ రెఫరెండం అన్నాం, జడ్పీటీస్ ఎంపీటీస్ రెఫరెండం అన్నాం, తిరుపతి కూడా రెఫరెండమే అంటున్నాం. మేము గెలుస్తాం అంటున్నాం. ఎందుకు? ప్రజల దగ్గర ఉన్నాం కాబట్టి, ప్రజలతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. ప్రజల్లో లేని వాళ్ళు, ఇంటర్వెల్లో వచ్చి రాజకీయం చేసేవాళ్ళు, జూమ్లో వచ్చి రాజకీయం చేసేవాళ్ళు, పొలిటికల్ టూరిజం వీసా మీద వచ్చి ఆంధ్ర రాష్ట్రం రాజకీయం చేసేవాళ్ళు ప్రజలు నమ్ముతారా? నమ్మరు అంటే నమ్మరు. రైట్. రవికిరణ్ మీరు చెప్పండి, కైండ్లీ కంక్లూడ్, టైమ్ ఇస్ అప్. ఇప్పుడు బీజేపీ తిరుపతి పార్లమెంట్ కేంద్రంగా ఏదైతే జాతీయ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పానో అది తిరుపతిలో కూడా నిర్మాణం పూర్తయింది. ఇది నిర్మాణం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో జరుగుతుంది. అలాగే ఆ దశల ప్రకారం వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేసుకుని ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే తిరుపతి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్కిల్డ్ విశ్వవిద్యాలయం, ఇది తిరుపతి కేంద్రంగానే నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పి 2019లోనే చెప్పి ఇప్పటి వరకు కనీసం భూమి పూజ కాదు కదా, కొబ్బరికాయ కూడా కొట్టలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఐ థింక్ రవికిరణ్ యు హావ్ ఎ షార్ట్ మెమరీ. యు హావ్ సెడ్ దట్ సేమ్ సబ్జెక్ట్. నేను అన్నాను 15 చోట్ల సెంట్రల్ గవర్నమెంట్ టైఅప్ తో స్కిల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది అని చెప్పాను. లాస్ట్ 1 year కోవిడ్ వల్ల యూనివర్సిటీ స్టార్ట్ అవ్వలేదు, ల్యాండ్ అలొకేట్ చేసాం. ఆంధ్ర రాష్ట్రం 3 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అని 13 మెడికల్ కాలేజ్ పర్మిషన్స్ పెండింగ్ ఉన్నాయి. 8 మెడికల్ కాలేజ్ భూమి అలొకేట్ చేసాము. మీరేం మాట్లాడతారు? మీరు కాదు యంగ్స్టరే కదా, కబుర్లు అది కూడా నేను మాట్లాడాలి. సరియా? అది నేను సరియా నేను అనేది ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు? తిరుపతి ట్రిపుల్ ఐటీ తిరుపతికి 500 కోట్లు ఇచ్చారు కదా, కావాల్సిన 3200 కోట్లు కదా, 7 సంవత్సరాల వరకు ఇవ్వకుండా ఏంటి మాట్లాడతారు? గ్రాఫిక్ ఫిగర్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అమరావతి గ్రాఫిక్ బొమ్మలు చూపించే ఎలక్షన్ కి వెళ్ళాడు. మీరు వచ్చి గ్రాఫిక్ బొమ్మలు చూపించి తిరుపతి ఇది చేసేసామంటున్నారు. మేము ప్రజలని ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ రెడీ అయిందా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిందా, ఏం మాట్లాడతారు? రెడీ అవ్వదని బొమ్మలు చూపించి రెడీ అయిందంటే గాల్లో తిరుగుతాం. జనం భూమి మీద జరగాలి. థ్యాంక్ యూ రవికిరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ రావు గారు, అలాగే సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది స్ట్రైట్ టాక్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.